గాడ్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మళ్ళా దేవుని పిల్లలారా మీ అందరికీ యేసునామంలో శుభోదయము. హ్యాపీ క్రిస్మస్. సో ఆల్ ఆఫ్ యూ, హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇట్ ఈస్ అ క్రిస్మస్ మెసేజ్ అండ్ అ స్పెషల్ మెసేజ్. ఈరోజు మన క్రిస్మస్ సందేశం ఏంటంటే దేవుడు చూపించిన కొన్ని మర్మాలు. ఇఫ్ యూ రీడ్ మాథ్యూ 2nd chapter, you will see a star there, and the star led the wise men to Jesus Christ. మీరు ఒకవేళ మత్తాయి అధ్యాయము 2వ అధ్యాయం చదివితే మళ్ళా ఒక నక్షత్రము యేసయ్యని అంటే ఈ యొక్క ముగ్గురు జ్ఞానుల్ని యేసయ్య దగ్గర తీసుకొని వెళ్ళిందంట. అంటే అది నడిచే తార ఏంటంటే నడిచే నక్షత్రం అది. సో ఇట్స్ అ వాకింగ్, నాట్ జస్ట్ లిటరలీ వాకింగ్, బట్ ఇట్ లెడ్ దెమ్ టు జీసస్ క్రైస్ట్. ఇట్స్ అ మూవింగ్ స్టార్. That is what it is written. Okay, you can understand in that way, not a problem. So it's a moving star. This moving star led them to Jesus Christ. ఈ యొక్క నడిచే తార యేసయ్య దగ్గర తీసుకొని వెళ్ళింది. ఎవరిని తీసుకొని వెళ్ళింది? Whom did this star take or led? Whom did it lead them? The three wise men. మళ్ళీ ఈ యొక్క ముగ్గురు జ్ఞానుల్ని యేసయ్య దగ్గర నడిపించింది ఎవరంటే అంటే ఒక నక్షత్రం అండి. Means without this star, these wise men cannot reach Jesus Christ. So in order to reach Jesus Christ, they need the star. అంటే ఇప్పుడు ఇక్కడ అర్థం ఏముందంటే నక్షత్రము లేకపోతే ఆ ముగ్గురు జ్ఞానులు యేసయ్య దగ్గర రాలేరు. యేసయ్య దగ్గర రావాలంటే వాళ్ళకి నక్షత్రము చాలా మళ్ళా అవసరమైన విషయం, అది చాలా అవసరము. అండ్ వితౌట్ స్టార్ the wise men cannot reach Jesus Christ. Very simple. It's impossible for them to reach Jesus Christ. In those days, it was considered as a great sign, and it was like a GPS, more powerful than GPS. Even GPS will fail sometimes, but the star which God kept doesn't fail. జీపీఎస్ కూడా ఎంత ఇంపార్టెంటో ఆ స్టార్ కూడా ఆ రోజుల్లో జీపీఎస్ లేదు కాబట్టి ఆ ఒక నక్షత్రము చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించింది. ఆ స్టార్ లేకపోతే, ఆ నక్షత్రం లేకపోతే ఈ జ్ఞానులు ఆ ఒక మళ్ళీ యేసయ్య దగ్గర వెళ్ళలేరండి, ఆయనని చేరుకోలేరు. అంటే వాళ్ళు యేసయ్యని చేరుకోవాలంటే నక్షత్రం చాలా అవసరము. ఆ నక్షత్రం యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. మళ్ళీ మీరు అది గమనించాలి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ద స్టార్ హ్యాడ్ అ వెరీ గ్రేట్, ఇట్స్ అ వెరీ సిగ్నిఫికెంట్, ఇట్స్ వెరీ సో ఇంపార్టెంట్ దట్ ఇట్ లెడ్ దెమ్ టు జీసస్ క్రైస్ట్. ఇట్స్ నాట్ దెర్ ఆర్ సో మెనీ స్టార్స్. మళ్ళీ ఎన్నో నక్షత్రాలు ఉందండి ఆకాశంలో, కానీ ఈ యొక్క నక్షత్రము మళ్ళా యేసయ్య దగ్గర నడిపించే నక్షత్రం. ఈ యొక్క నక్షత్రంలో ప్రత్యేకత ఏంది? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ స్టార్ which led them to Jesus Christ? There are so many stars in the sky, but this star was shining star. This star was shining star. This star was moving star. మళ్ళీ ఎన్నో నక్షత్రాలు ఉందండి, కానీ ఈ యొక్క నక్షత్రము మళ్ళీ ఒక్క స్థలంలో ఉండేది కాదు. అది నడిచే నక్షత్రము, అది మెరిసే నక్షత్రము. ఏది? ఈ యొక్క నక్షత్రములో ప్రత్యేకత ఏంటంటే ఇది అన్ని నక్షత్రాల్లాగా ఉండదు. అంటే ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నది, కానీ ఇది నడిచే ముందుకు వెళ్ళే నక్షత్రము, తర్వాత మెరిసే నక్షత్రం. అంటే దీన్ని రెండు గుణాలని చూసి ఎవరన్నా గుర్తుపట్టవచ్చు దీంట్లో ప్రత్యేకత. దేర్ ఆర్ ద టూ స్పెషాలిటీస్ ఇన్ దిస్ స్టార్, అ మూవింగ్ స్టార్ అండ్ అ షైనింగ్ స్టార్. అమాంగ్ సో మెనీ స్టార్స్, మిలియన్ స్టార్స్, పీపుల్ క్యాన్ ఈజీలీ ఐడెంటిఫై దిస్. దేర్ ఈజ్ సంథింగ్ స్పెషాలిటీ ఇన్ దిస్ స్టార్. నా వాట్ డిడ్ ద స్టార్ డూ? ఇప్పుడు ఈ యొక్క నక్షత్రం ఏం చేసింది? అది ముందుకు వెళ్ళి ఈ జ్ఞానుల్ని యేసయ్య దగ్గర నడిపించింది. ది స్టార్ వెంట్ అహెడ్ ఆఫ్ దెమ్ అండ్ లెడ్ దెమ్ టు జీసస్ క్రైస్ట్. వితౌట్ స్టార్ యూ కెనాట్ రీచ్ జీసస్. ఇన్ ద సేమ్ వే టుడే జీసస్ ఈజ్ సేయింగ్ టు యూ. అదే విధంగా నథింగ్ ఈజ్ రిటన్ ఇన్ ద బైబిల్ వితౌట్ మిస్టరీ. బైబిల్లో అర్థం లేకుండా ఏది రాయబడలేదు, ప్రతి మాటకి అర్థం ఉంది. ఎందుకంటే అది ఒక పుస్తకం కాదు, కానీ అది జీవగ్రంథం. ఇట్స్ అ లివింగ్ బుక్. దట్ ఈస్ ద రీజన్ దెర్ ఈస్ అ మీనింగ్ ఫర్ ఎవ్రీ వర్డ్. నథింగ్ ఈజ్ రిటన్ బై మిస్టేక్. ఓకే, సో వితౌట్ జీసస్, వితౌట్ స్టార్, దే కెనాట్ రీచ్ జీసస్. టుడే జీసస్ సేస్, ఈ నక్షత్రం లేకపోతే ఆ జ్ఞానులు యేసయ్య దగ్గర చేరుకోలేరు. ఈరోజు దేవుడు అంటుండు, నువ్వు ఆ నక్షత్రంవి. ఎస్, నువ్వే. మీరు చూస్తుండ్రు కదా, మీరే. ప్రతి క్రైస్తవుల్లో ఒక నక్షత్రమే. అందరూ ఇప్పుడు ఈ నక్షత్రం వల్లే మెరవాలి. మీ ప్రార్థన జీవితంలో మెరవాలి, మీ స్తుతియాగంలో జీవితంలో మెరవాలి.
నీ వాక్య ధ్యానంలో మెరవాలి. గాడ్ ఈస్ సేయింగ్ దట్ యు ఆర్ ద స్టార్ అండ్ యు ఆర్ ద షైనింగ్ స్టార్. యూ హ్యావ్ టు షైన్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. యూ హ్యావ్ టు షైన్ ఇన్ యువర్ ప్రైజ్ అండ్ వర్షిప్ లైఫ్. యూ హ్యావ్ టు షైన్ ఇన్ యువర్ word meditation, and you have to lead the people of this world to Jesus Christ, just as the star that day led the three wise men to Jesus Christ. ఆ ముగ్గురు జ్ఞానులు నీ ఏ విధంగా అయితే ఈ యొక్క నక్షత్రం నడిపించిందో, ఎక్కడ యేసయ్య దగ్గర ఆయన సన్నిధిలో నడిపించిందో, మీరు కూడా ఈరోజు ఆ నక్షత్రం వల్లే ప్రతి ఒక్కరిని, లోకస్తుల్ని యేసయ్య దగ్గర నడిపించాలి. అందుకే దేవుడు మిమ్మల్ని పెట్టిండు. స్టార్ని ఎందుకు పెట్టిండు? మళ్ళీ ఇప్పుడు స్టార్ లేదు కదా, ఇప్పుడు నువ్వే స్టార్. మళ్ళా నౌ ద స్టార్ ఈజ్ నాట్ దేర్. వై? యు ఆర్ ద స్టార్. నువ్వే సూపర్ స్టార్. యు ఆర్ ద సూపర్ స్టార్. యూ ఆర్ ద సూపర్ స్టార్ ఫర్ జీసస్ క్రైస్ట్. నాట్ ద ఫ్యాన్ ఆఫ్ సంబడి. We are the fans of Jesus Christ, who doesn't become old, who doesn't die, who lives forever. ఈ లోకంలో ఉన్న సూపర్ స్టార్ ఫ్యాన్లు మేము కామండి. వాళ్ళు ముసలు అయిపోతారు, చచ్చిపోతారు. వాళ్ళు వెంబడిస్తే మాకేం రాదు, దరిద్రం వస్తుంది. కానీ ఓకే, వి రెస్పెక్ట్ దెమ్. బట్ మేము నడిచేది, వెంబడించేది యేసయ్యని మాత్రమే. ఎందుకంటే ఆయననే మా నిజమైన హీరో. సో మనము యేసయ్యకి స్టార్లము. సో గాడ్ కెప్ట్ యూ ఇన్ దిస్ వరల్డ్ సో దట్ యూ విల్ లీడ్ ద పీపుల్ టు జీసస్ క్రైస్ట్. యేసయ్య దగ్గర అందరినీ మీరు తీసుకొని రావాలి. కాబట్టి యేసయ్య మిమ్మల్ని ఈ లోకంలో ఒక స్టార్ లాగా పెట్టిండు. సో మీ పని ఏంది? అందరినీ యేసయ్య దగ్గర తీసుకురావాలి. వాట్ ఈజ్ యువర్ వర్క్? యూ హ్యావ్ టు బ్రింగ్ ఎవ్రీ వన్ టు జీసస్ క్రైస్ట్. సో యూ హ్యావ్ టు షైన్ ఫర్ జీసస్. యూ హ్యావ్ టు బి ఎ మూవింగ్ స్టార్. మీరు మెరవాలి యేసయ్య కోసము, మీరు నడవాలి యేసయ్య కోసం. ఇన్ యువర్ కాలేజ్, ఇన్ యువర్ స్కూల్, ఇన్ యువర్ ఆఫీస్, యూ క్యాన్ బీ అ షైనింగ్ స్టార్ అండ్ మూవింగ్ స్టార్. బై సీయింగ్ యూ, ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ విల్ కమ్ టు జీసస్ క్రైస్ట్. నీ స్కూల్లో కానీ, నీ కాలేజ్లో కానీ, నీ ఆఫీస్లో కానీ, నువ్వు స్పోర్ట్స్లో ఉంటే ఏ ఏరియా కావచ్చు, ఫీల్డ్ కావచ్చు, అక్కడ కూడా నువ్వు ఒక నక్షత్రము. నిన్ను చూసి అందరూ యేసయ్యని వెంబడించాలి. మీరు యేసయ్య దగ్గర అందరినీ తీసుకొని రావాలి. యూ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ టు జీసస్. దట్ ఈస్ ద రీజన్ జీసస్ కెప్ట్ యూ. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇంత మంచి మర్మం యేసయ్య చెప్పిండు. యేసయ్యని నిజంగా స్తుతిస్తున్నా. బైబిల్లో ఉట్టిగా ఏం రాయలేదండి. నక్షత్రం ఎందుకంటే దేవుడు ఏం రాస్తాడో, ఏం చేస్తాడో ప్రతి దాంట్లో ఒక మీనింగ్, అర్థం, చాలా మర్మాలు ఉంటుంది. సో కాబట్టి నక్షత్రం ఎందుకు పెట్టిండు అంటే నువ్వు కూడా నక్షత్రమే. ఆ నక్షత్రం లేకపోతే యేసయ్య దగ్గర వెళ్ళలేము. జీపీఎస్ లాగా నీవు లేకపోతే లోకస్తులు యేసయ్య దగ్గర ఎట్లా వస్తారు? మీరే యేసయ్య దగ్గర తీసుకురావాలి. సో కాబట్టి దేవుని పిల్లలారా, మీరందరూ యేసయ్య దగ్గర లోకస్తుల్ని, తాగుపోతుల్ని, వ్యభిచారుల్ని, ఇంకా విభిన్న పాపాలు చేస్తే లోకస్తుల్ని, మీరు యేసయ్య మంత్రగాల్ని కూడా మీరు యేసయ్య దగ్గర వీళ్ళందరినీ మీరు తీసుకురావాలి. అప్పుడు వాళ్ళ జ్ఞానులు వచ్చినాక, యేసయ్య దగ్గర వచ్చినాక వాళ్ళు, అండ్ వాట్ దే డూ వెన్ దే కేమ్ టు జీసస్? దే వర్షిప్డ్ హిమ్. సో ఆ జ్ఞానులు యేసయ్య దగ్గర వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించారు. ఈ లోకంలో ఉన్న వ్యక్తులు కూడా ఎప్పుడైతే దేవుణ్ణి మీ ద్వారా తెలుసుకుంటారో వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతిస్తారు. దే బికేమ్ సో హ్యాపీ దట్ దే గేవ్ గోల్డ్. వై? బికాస్ దే అండర్స్టూడ్ దట్ హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్ అండ్ హీ ఈస్ ద ట్రూ గాడ్. దెన్ దే గాట్ పీస్. టిల్ దెన్ దే డింట్ హ్యావ్ పీస్. ఈ లోకస్తుల్లో అన్నీ వాళ్ళ దగ్గర అన్నీ ఉండొచ్చు, లోకస్తుల్లో ఆస్తి గీస్తి. కానీ ఎప్పుడైతే యేసయ్య దగ్గర వస్తారో, జ్ఞానుల వల్లే ఆరాధిస్తారో, వాళ్ళకి మనశ్శాంతి వస్తుంది. అప్పుడు వాళ్ళు బంగారం ఇచ్చేనట్టు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళకి మనశ్శాంతి దొరకలేదు, కేవలం యేసయ్య పాదాల దగ్గర దొరికింది. సో కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరిని దయచేసి యేసయ్య దగ్గర తీసుకురావాలి. మీ క్యారెక్టర్ని మెయింటైన్ చేసుకోండి. మీ క్యారెక్టర్ ద్వారా, మీ చూపుల ద్వారా, మీ మాటల ద్వారా, మీ ఆలోచన ద్వారా, మీ నడక ద్వారా వాళ్ళందరూ యేసయ్య దగ్గర రావాలి. త్రూ యువర్ టాకింగ్, త్రూ యువర్ వర్డ్, త్రూ యువర్ టంగ్, త్రూ యువర్ ఐస్, త్రూ యువర్ క్యారెక్టర్, త్రూ యువర్ యాటిట్యూడ్, పీపుల్ షుడ్ కమ్ టు జీసస్ క్రైస్ట్. యూ హ్యావ్ టు లీడ్ దెమ్ టు జీసస్ క్రైస్ట్, నాట్ టు యువర్ సెల్ఫ్. డోంట్ టెల్ యువర్ స్టోరీస్, టెల్ అబౌట్ జీసస్. మీ కథలు చెప్పొద్దు, యేసయ్య గురించి చెప్పండి. థ్యాంక్ యూ, చిల్డ్రన్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈస్ ద క్రిస్మస్ మెసేజ్. I am happy that God gave revealed the mystery about the star. మళ్ళీ నేను చాలా సంతోషిస్తున్న యేసయ్య మళ్ళీ ఈ యొక్క నక్షత్రం గురించి మర్మము నాకు వివరించు. నిజంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.